వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత హింస నెలకొంది, చాలామంది ప్రాణాలు పోయాయని మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ ఒకదానిపైన ఒకటి బ్లేమ్ వేసుకున్నాయి. ప్రాణాలు పోతాం అనేది ఎక్కడైనా తప్పే. రూలింగ్ పార్టీ అంటే స్టేట్ గవర్నమెంట్ది ఖచ్చితంగా బాధ్యత ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి. దీనికి సంబంధించి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీ ప్రెసిడెంట్, ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా ఆ ప్లేసెస్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్, దీనిలో గవర్నర్ పాత్ర ఏంటి? మనందరికీ తెలుసు, భారతదేశంలో గవర్నర్ కాన్స్టిట్యూషనల్ హెడ్ అని చెప్పి. మన ఎలక్షన్స్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సీఎం వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేస్ ఎక్కువ ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళు అవుతారు, ఏ పార్టీకి మెజారిటీ ఉంటే ఆ పార్టీ. కానీ గవర్నర్ అపాయింటెడ్ బాడీ. ఈ గవర్నర్కున్న లిమిటేషన్స్ ఏంటి? ఇలాంటి హింస జరిగినప్పుడు గవర్నర్ ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చా? ఇక్కడ 2-3 అంశాలు ఉంటాయి రాజ్యాంగ పరంగా. మమతా బెనర్జీ గారి ప్రకారం ప్రోటోకాల్ పాటించాలి గవర్నర్. గవర్నర్ హింస జరిగిన ప్లేస్కి పర్సనల్గా వెళ్ళటం, అక్కడ ఆరాలు తీయటం, ఇవన్నీ ప్రోటోకాల్కి విరుద్ధం. అదేవిధంగా ఆవిడ ప్రకారం గవర్నర్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఇన్కంబెంట్ రూలింగ్ గవర్నమెంట్ గురించి నెగిటివ్గా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల ప్రజల్లో నమ్మకం సన్నగిలుద్ది అని. అయితే గవర్నర్ మాత్రం వెస్ట్ బెంగాల్లో నార్త్ సైడ్ ఉన్న కూచ్ బిహార్ ప్రాంతానికి విజిట్ చేశారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ పక్కనే ఉన్న అస్సాం ప్రాంతాలకు విజిట్ చేసి ప్రస్తుతం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ గురించి, గవర్నమెంట్ గురించి నెగిటివ్గా కామెంట్స్ చేశారు. ఇక్కడ రూల్ ఆఫ్ లా లేదని, చాలా పక్షపాతంగా ఉందని, హింసను ఆపలేకపోయారు అని చెప్పి. అయితే ఇక్కడ 2-3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్ ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తారు మన రాజ్యాంగంలో. ఈ కీలక పాత్రలో 2-3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆర్టికల్ 167. మన కాన్స్టిట్యూషన్ ఒక ఆర్టికల్ ఉంది 167. ఈ ఆర్టికల్ ప్రకారం స్టేట్ చీఫ్ మినిస్టరు గవర్నర్కి రెగ్యులర్గా సమాచారం ఇస్తూ ఉండాలి. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో, ముఖ్యమైన నిర్ణయాలు ఏం తీసుకున్నారో, రాష్ట్రం ఎలా ఉందో దీనికి సంబంధించి ఆర్టికల్ 167 ప్రకారం. దాంతోపాటు గవర్నర్ అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ని జరుగుతున్న అంశాలపైన, జరుగుతున్న హింసపైన ఒక రిపోర్ట్ కోరవచ్చు, కొన్ని సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. కానీ గవర్నరే పర్సనల్గా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం అంత సమంజసం కాదు అన్నది రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం. అయితే ఇక్కడ 2-3 అంశాలు మనం గమనించాలి. ఒకవేళ రాష్ట్రం కనుక రాజ్యాంగబద్ధంగా నడకపోతే, రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అయితే అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టొచ్చని చెప్పి ఆర్టికల్ 356 కింద గవర్నర్ సెంటర్కి రిపోర్ట్ కూడా రాయొచ్చు. ఇన్ని పవర్స్ ఉన్న గవర్నర్ తను డేటా కలెక్ట్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ స్వీకరించాలి. తన దగ్గరున్న అధికారంతో తను గవర్నమెంట్ని ఎంతైనా అడగొచ్చు. కానీ పర్సనల్గా అక్కడ వెళ్ళటం కరెక్ట్ కాదు అని అంటున్నారు. దీనికి సంబంధించి ఇంతకుముందు ఇలాంటి సందర్భాలు ఉన్నాయా అంటే, మనం వెస్ట్ బెంగాల్ రాష్ట్రమే కొంతసేపు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. వెస్ట్ బెంగాల్ సంబంధించి 2007లో నందిగ్రామ్ అనే ఉదంతం జరిగింది 2007లో. దీనిలో 14 మంది చనిపోయారు. అప్పుడున్న గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పర్సనల్గా నందిగ్రామ్ వెళ్ళారు. మరి ఇది ప్రోటోకాల్కి విరుద్ధం కాదా అని చాలామంది అడుగుతున్నారు. అప్పుడున్న గవర్నర్ 2007లో గోపాలకృష్ణ గాంధీ నందిగ్రామ్కి పర్సనల్గా వెళ్ళారనమాట. సో కొన్ని సందర్భాల్లో గవర్నర్స్ కొంచెం ఎంక్రోచ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? మన కాన్స్టిట్యూషన్ ఇంకొక ఆర్టికల్ కూడా ఉంది, ఆర్టికల్ 163 అని. గవర్నర్ కొన్ని విచక్షణాధికారాలు కూడా ఉన్నాయని. విచక్షణాధికారాలు అంటే పర్సనల్ విజిట్ చేయటం, పొలిటికల్ స్టేట్మెంట్ పాస్ చేయడం మాత్రం కాదనమాట. ఇది లాంగ్ స్టాండింగ్ ప్రోటోకాల్కి విరుద్ధం అని చెప్పి సీఎం మమతా బెనర్జీ గారు గవర్నర్కి ఉత్తరం రాసినా సరే గవర్నర్ మాత్రం ఫీల్డ్ విజిట్ ఆపలేదన్నమాట. సో ఇది ఇప్పుడు జరుగుతున్న క్రైసిస్.